లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. కుమార్, ఇవాళ తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ వేదికగా అనేక పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఉంది. ఇందులో పెద్దపల్లి పార్లమెంట్ కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ప్రస్తుతం గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఆయా నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, పార్టీ పలువురు ప్రజాప్రతినిధులందరినీ ఒక్కో నియోజకవర్గానికి 70 మందిని, మొత్తం 7 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రతిరోజు కూడా పిలుస్తున్నారు. ఈ రోజు కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి 70 మందిని పిలవడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రివ్యూతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి విషయంపైనే ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి అనేటువంటి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చినటువంటి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకపోగా ఏ విధంగా కాలయాపన చేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి నేతలకు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. దాంతో పాటు ఏ విధమైన కార్యాచరణతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా అయితే పార్లమెంట్ లో మెజారిటీ సీట్లని గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సరిత.